ప్రభువునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుకున్న వాక్యహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదను అని ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుడు తన పిల్లలైనటువంటి వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఈనాడు మన జీవితాలను కూడా దేవుడు నెరవేర్చనే ఉన్నాడు. దేవుని పిలుపుకు లోబడి దేవుని మాటకు విధేయత చూపించి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి తన పిల్లలను ఆయన ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని ఆశీర్వదించి అత్యధికమైనటువంటి మేలుల చేత నింపిన ఎన్నో సందర్భాలు భక్తుల జీవితాల్లో మనం చూసాం. అలాగే మన జీవితాలను కూడా దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. మనము కూడా దేవుని పిలుపుకు లోబడి దేవుని మాటకు విధేయత చూపించి విశ్వాసములు అభివృద్ధి పొందేవారుగా మనం ఉన్నట్లయితే దేవాతి దేవుడు అట్టి వాగ్దానాన్ని మన జీవితాలను కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని నుండి వచ్చే ప్రతి వాగ్దానాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప దేవాది దేవుడి ఉదయకాల సమయంలో మనందరికీ సహాయం చేసి నడిపించును కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువ, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు అంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపమని ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటూ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.